హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వీణా రాఘవ. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్తో లడ్డు చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్ లడ్డుకి కొబ్బరి, కాజు, బాదాం, పంకిన్ సీడ్స్, కిస్మిస్, బెల్లము, ఫ్లాక్స్ సీడ్స్. కొబ్బరిని చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీలో ఒకసారి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరుకుగా. ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి దానిలోకి ఖర్జూరం, మనం ముక్కలుగా కోసి పెంచుకున్న ఖర్జూరాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మంచిగా దూరగా వేయించుకోవాలి నెయ్యిలో. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ వేయిస్తూ పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటిగా వేస్తూ తర్వాత దీని లోపలికి హెల్తీగా ఉండడానికి కోసం, పిల్లల కోసం బలంగా ఉండడానికి నేను అంటూ యాడ్ చేశాను. అది మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. అంటూ అంటే ఇస్తారు. దాన్ని కొంచెం బాగా ఎండలో ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అప్పుడు వాటిని నేతిలో వేయించి ఈ లడ్డులో యాడ్ చేసుకోవాలి. వాటి వల్ల పిల్లలకు కాల్షియం బాగా వస్తుంది. దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ లోపలనే మనకు అది వేగిపోతుంది. అంతకంటే ఎక్కువ టైం ఉంచొద్దు, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ వేయించాక ఇలా బొంగుల్లాగా కనిపిస్తుంది చూడడానికి, మనకు ఉబ్బినట్టుగా అవుతాయి. వీటిని తీసుకొని లడ్డు దాంట్లో మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా బాగా దూరగా వేయించుకోవాలి రెడ్గా. దాన్ని కూడా ఒక సైడ్కి ఉంచుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్, ఖర్జూరు, ఇంకా వేయించిన కొబ్బరి, ఇవన్నీ ఒక్కొక్కటిగా పక్కకు ఉంచుకొని ఇప్పుడు మనం తురిమించుకున్న బెల్లాన్ని ఒక 2-3 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ బెల్లం పాకం ఏర్పడడానికి మనకు అనుకూలంగా అయ్యేటట్టు చూసుకొని పాకం చేసుకోవాలి. మరీ ఎక్కువ తీగ పాకం అవసరం లేదు దీనికి. అలా ఎక్కువ తీగ పాకం చేసుకుంటే లడ్డూలు చాలా గట్టిగా అవుతాయి. కాబట్టి కొంచెమే పాకం మనకు అర్థమైపోతుంది. అప్పుడే అట్లా బురగలుగా వస్తున్నప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, డ్రై ఫ్రూట్స్, కోకోనట్ అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం ఆ పాకంలోకి యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మనం ఉడికించుకోవాలి. అప్పుడు బెల్లం వాటర్ వదలడం వల్ల వీటికంతా బైండింగ్ ఏర్పడుతుంది. ఫైనల్లీ ఇలా చాలా వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేయడానికి రాదు. కొంచెం చల్లారాక చేతికి నేతిని అంటించుకుంటూ ఇలా గుండ్రంగా లడ్డులా చుట్టుకోవాలి. వీటిని పిల్లలకి వీక్లీ 2-3 టైమ్స్ ఇవ్వండి. చాలా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. మంచిది పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.